హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇక్కడ కాకినాడ వెళ్ళామండి. ఎందుకంటే మా ఆడపడుచు ఉన్నారు కదా, మా ఆడపడుచు వల్ల మనవడిది అంటే మా చందన వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి ఇదిగోండి బాబు వీడే గౌతమ్ ఆర్య పేరు వచ్చేసరికి ఫస్ట్ బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ కాకినాడ అయితే వెళ్ళాము. సో ఇక్కడ మా ఆడపడిచి వాళ్ళందరూ హడావిడిగా ఉన్నారు. అందరికీ కాఫీలు టీలు అవి సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అది వచ్చేసరికి బయట నుంచే తెప్పించారండి. ఎందుకంటే చాలామంది అయితే వచ్చారు. సో చాలామంది పీపుల్ అయితే ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా సాయిని అయితే చూపిస్తున్నాను. మా ఆడపడిచి వాళ్ళ బాబు, మా ఆడపడిచికి ఇద్దరు పిల్లలు అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇక్కడైతే ఇంకా కాసేపు గౌతమ్తో అయితే మేము ఆడుకుంటున్నాము. స్విచ్ చేయండి. టీవీ అక్కడ ఉంది, స్విచ్ రాదేమో వస్తాయి. ఉల్ఫ్ అన్న నువ్వు ఏదేసుకుంటావు? ఇదా వచ్చింది. వెజిటల్స్ అట్లా రావట్లేదు ఇంకా. యాక్చువల్గా రూమ్స్ తీసుకున్నారనమాట. సో ఎందుకంటే రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి రూమ్స్ అయితే తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంటికైతే చందన వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. ఉప్మా, అలాగే వడ, తర్వాత ఇడ్లీ, బొబ్బట్టు, చట్నీస్, సాంబార్ అనమాట. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ సుబ్బయ్య గారు హోటల్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే వీళ్ళదేనండి, సుబ్బయ్య గారు వాళ్ళదే. ఇక్కడ ఏమంటారు, బ్యాంక్వెట్ హాల్ ప్లస్ రూమ్స్ అన్నీ ఉంటాయి కదా. సుబ్బయ్య గారి గ్రాండ్ చూపిస్తున్నాను ఇక్కడ. గ్రౌండ్ ఫ్లోర్ అలాగే 6th ఫ్లోర్ వరకు ఉన్నాయన్నమాట. హాల్ 1, హాల్ 2 అలా బ్యాంక్వెట్ హాల్స్ కూడా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. బాగానే అనిపించింది. సో ఇక్కడ మళ్ళీ మీకు లోపలికి ఎంట్రీ వేలో ఎలా డెకోర్ చేశారు అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. మేము వచ్చేసరికి ముగ్గురు కో-సిస్టర్స్ అండి. ఈ ఛానల్లో చూస్తున్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో అందుకని నేనైతే చెప్తున్నాను. ఇక్కడ మా గౌతమ్ బాబు అయితే రెడీ అయిపోయి వచ్చేసాడు. ఇదిగోండి 3 బ్రదర్స్, తర్వాత మా ఆడపడుచు, మా పెద్దక్క అనమాట. ఇటువైపు మా అత్తమ్మ గారు. మధ్యలో సీట్ ఖాళీ ఉంచారు, ఎందుకంటే నేను వచ్చి కూర్చుంటా అని చెప్పి పాపం ఖాళీ ఉంచారు. కానీ ఈలోపు నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో అందుకని కొంచెం దగ్గరగా జరగండి అని అయితే చెప్తున్నాను. ఫోటో తీసాను, అట్ ద సేమ్ టైం వీడియో కూడా తీసాను. ఇదిగోండి డెకోర్ అయితే చాలా బాగుంది, అద్దరిపోయింది. ఇది ఒక థీమ్లో తీసుకున్నారనమాట. కేక్ కూడా ఇదే థీమ్లో ఉంటుంది. వాళ్ళ డ్రెస్అప్ కూడా ఇదే థీమ్లో అయ్యారనమాట. సో అనుకోకుండా నా శారీ కూడా ఈ థీమ్కి మ్యాచ్ అయింది. నేను పర్పుల్ కలర్ శారీ కట్టుకున్నాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను కట్టుకున్న శారీ వచ్చేసరికి నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. తీసుకొని కూడా 2 years అయిందిలేండి.
అదైతే 2 years బ్యాక్ శారీ అండి. వేసుకున్న జ్యువెలరీ వచ్చేసరికి మీకు తప్పకుండా లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను. నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసరికి నార్మల్ సీజెడ్ జ్యువెలరీ అండి. నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అప్పుడైతే సంథింగ్ డిస్కౌంట్ ఉందన్నమాట. సో అప్పుడైతే నేను పర్చేస్ చేశాను. ఇక్కడ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే యాక్చువల్గా వీళ్ళైతే చందన వాళ్ళైతే, చందన అంటే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండి. వాళ్ళ బాబుదే, చందన వాళ్ళ బాబుదే ఫస్ట్ బర్త్డే అనమాట. అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఇంకా ఇక్కడ హడావిడిగా అయితే ఉంది. బాబుకైతే ఫస్ట్ ఫ్రెష్ అవ్వగానే, అంటే ఇప్పుడు మనం డ్రెస్అప్ చేయగానే కొంచెం ఫ్రెష్గా ఉంటారు కదా పిల్లలైతే. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే పిక్స్ తీస్తున్నారన్నమాట. ఫోటోగ్రాఫర్ అయితే ఇక్కడ పిక్స్ తీస్తున్నారు. సో వాళ్ళ డాడీ అండి, తన పేరు వచ్చేసరికి హర్ష, చందన హర్ష, వాళ్ళిద్దరికి బాబు అనమాట, గౌతమార్య. ఇక్కడ మా అన్నయ్య గారు వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, అంటే చందన వాళ్ళ డాడీ. అలాగే ఆ పక్కన ఉన్న వాళ్ళు మా ఆడపడుచు. ఇందాకలా పిక్లో చూపించాను కదా, వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, అంటే మా హస్బెండ్, మా బావగారు వాళ్ళు, అలాగే మా అక్క, మా అత్తమ్మ గారు, మా ఆడబిడ్డ, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు పిక్ అయితే మీకు ముందే యాడ్ చేశాను కదా, చూసే ఉండొచ్చు. ఇక్కడ చూడండి చక్కగా ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నాడు పిక్స్ కోసం. అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు, నవ్వుతున్నాడు. తర్వాత పిక్స్ కోసం కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. బిహైండ్ ద సీన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మేమందరం ఇటువైపు ఆడిస్తూ ఉంటే అటువైపు అయితే బాబు కూడా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. అప్పుడే కదా పిక్స్ బాగా వస్తాయి. సో అందుకని చెప్పేసి మేము ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాము. ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ నిలబడి ఈలోపు వాళ్ళైతే పిక్స్ తీసుకుంటున్నారనమాట. బర్త్డేలో ఎంటర్టైన్మెంట్ కోసం అయితే అందరికీ ఇప్పుడు నెయిల్ ఆర్ట్ ఉంటుంది కదా, నెయిల్ ఆర్ట్ పెట్టారు. తర్వాత పెన్సిల్ ఆర్ట్ ఉంటుంది కదా, మనం కూర్చుంటే మన పిక్ యాజ్ ఇట్ ఈస్ దింపుతారనమాట. సో అది ఒకటి. తర్వాత ఇక్కడైతే వాళ్ళ మమ్మీతో పిక్ అయితే దిగుతున్నారంటే హర్ష వాళ్ళ మమ్మీ అనమాట, అంటే చందన వాళ్ళ అత్తగారు. తర్వాత బాబు అయితే కొంచెం క్రాంకీ అవుతూ ఉంటారు కదా, సో పిక్స్ అవి తీస్తూ ఉంటే యాక్చువల్గా తర్వాత జనాలందరినీ చూస్తూ ఉంటే కొంచెం పిల్లలు ఆబ్వియస్లీ క్రాంకీ అవుతూ ఉంటారు కదా. ఇంకెక్కడైతే డెకార్ అంతా చాలా బాగుందండి. 1 ఎందుకంటే ఆర్యాబాబు ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇలా డెకార్ అయితే వాళ్ళు పింక్, పర్పుల్, వైట్ థీమ్లో అయితే తీసుకున్నారనమాట, బేబీ పింక్. ఇక్కడ నా జ్యువెలరీ వచ్చేసరికి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. యాక్చువల్గా మా ఫ్రెండ్ పర్చేస్ చేస్తుంటే తనది నచ్చి నేను కూడా పర్చేస్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చింది. జ్యువెలరీ అయితే నార్మల్ సీజెడ్ జ్యువెలరీ అండి, చాలా బాగుంది. నాకైతే మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి జ్యువెలరీ. అండ్ దెన్ శారీ విషయానికి వస్తే, శారీ వచ్చేసరికి బాందిని బెనారస్ ప్రింట్ శారీ అండి, నేను కట్టుకున్న శారీ. మీరు ఆల్రెడీ ముందు చూసే ఉంటారు, వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ ఆర్యాబాబువి 11 months, అంటే ఇప్పుడు బర్త్డే కాబట్టి 1 year వరకు పిక్స్ అన్నీ ప్రతి మంత్వి, వాళ్ళు మంత్లీ బర్త్డేస్ చేసేవాళ్ళు కాబట్టి మొత్తం అన్ని మంత్స్ బర్త్డేస్ పిక్స్ అయితే ఇక్కడ అటాచ్ చేసి పక్కనే అలా ఫ్లెక్సీలా పెట్టారనమాట. మా ఆర్యాబాబు అయితే ఆ సౌండ్స్కి చాలా భయపడ్డాడండి, పాపం కాసేపు ఏడ్చాడు. వాళ్ళ డాడీ అయితే కార్టూన్వి ఉంటాయి కదా అవైతే పెడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఫాగ్ ఎఫెక్ట్ అది కూడా ఇస్తూ ఉన్నారండి. సో మీరే చూడొచ్చు, చాలా బాగుంది. వాళ్ళ డ్రెస్సెస్ కూడా బాగా అనిపించినాయి. వాళ్ళంతా మ్యాచింగ్ వేసుకున్నారనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి బర్త్డే బాయ్ సింపుల్ ఎంట్రీ అనమాట.
రిమోట్ కార్ కాబట్టి వెళ్తూ ఉంటుంది కదా, సో కదిలే ప్రతిసారి కార్ కదిలే ప్రతిసారి పాపం భయపడుతున్నాడు అనమాట. ఇంకా కాసేపు తర్వాత స్టేబుల్ అయిపోయాడు అనుకోండి. చూడండి పిల్లలందరూ ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటే వాడికి కొంచెం ఎంజాయ్గా అనిపించింది. ఇక్కడ పిల్లలంతా డ్యాన్స్ వేస్తా తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకుంటా ఈ ఫాగ్తో ఆడుతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్నాడనమాట ఆర్యబాబు. గౌతమ్ గౌతమ్ డాడీ 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 నడుచుకుంటూ వచ్చాం మెల్లిగా. అటువైపు వచ్చేసరికి చందన వాళ్ళ పేరెంట్స్ అలాగే వాళ్ళ బ్రదరు, ఇటువైపు వచ్చేసరికి హర్ష వాళ్ళ పేరెంట్స్ అంటే చందన వాళ్ళ అత్తగారు మామగారు, మధ్యలో చందన వాళ్ళ హస్బెండ్ అబ్బాయి. ఇంకా కేక్ కటింగ్ టైం అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ఇక్కడ. హ్యాపీ బర్త్డే టు యు ఆర్యా, బర్త్డే టు యు గౌతమ్ ఆర్యా. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బాబుకి అయితే హారతి ఇస్తున్నారనమాట. సో ఇక్కడ అందరూ స్టేజ్ అయితే ఎక్కారు. సో ఇక్కడైతే హారతి ఇస్తున్నారు చక్కగా. ఆ తర్వాత ఫాలోడ్ బై అందరూ స్టేజ్ ఎక్కి గిఫ్ట్స్ ఇచ్చి పిక్స్ దిగుతారు. తర్వాత ఇంకా ఫాలోడ్ బై లంచ్ అనమాట. ఇక్కడ మీకు ఆర్ట్ చూపిస్తాను, చెప్పాను కదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అని, ఇవన్నీ అనమాట పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు. ఆ తర్వాత ఇదేమొచ్చి పెన్సిల్ ఆర్ట్, మనం ఇలా కూర్చుంటే అక్కడ వాళ్ళైతే చక్కగా ఆర్ట్ అయితే గీస్తున్నారు. అటుపక్క వచ్చేసరికి లేడీస్కి చెప్పాను కదా నెయిల్ ఆర్ట్ అని, నెయిల్ ఆర్ట్. తర్వాత ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బెలూన్ పంప్ అవన్నీ కూడా పెట్టారనమాట. బాల్స్లో ఆడుకోవడానికి అవన్నీ ఇంతకుముందు చూపించాను కదా మీ అందరికీ. సో ఇక్కడైతే మా బావగారు అలాగే మా అత్తమ్మ గారు అంటే మా రెండో బావగారు అనమాట. మా సిస్టర్కి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని చెప్పేసి మా సిస్టర్ అయితే రాలేకపోయారు. ఆ తర్వాత ఇంకా మా పెద్ద బావగారు వాళ్ళు మేము అందరం ఎక్కుతాం. ఇంకా తర్వాత అలాగే చంద్ర వాళ్ళ అత్తగారు సైడ్ వాళ్ళు, అలాగే ఇటు సైడ్ అంటే హర్ష వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఎక్కి చక్కగా గిఫ్ట్స్ ఇచ్చేసి ఆ తర్వాత పిక్స్ అయితే దిగారనమాట. ఇక్కడ మీకు మళ్ళీ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మా పెద్దబాబు గారు అండి, మా పెద్దబాబు గారు పెద్దక్క, అలాగే మా పెద్దక్క వాళ్ళ బాబు, మా పెద్దక్క వాళ్ళ పాప జాబ్ అనమాట బెంగళూరులో ఉంది. సో తన పేరు వచ్చేసరికి సౌమ్య. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇదివరకు వీడియోలో ఒకసారి 2 సార్లు అంటే నేను షేర్ చేశాను ఇంతకుముందు చాలాసార్లు. సో ఇక్కడైతే మీకు మా ఫ్యామిలీని అయితే అంటే మా అత్తగారు వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అండి, హ్యూజ్ ఫ్యామిలీ. యాక్చువల్గా ఈ వీడియోస్లో అంటే ఈ ఛానల్లో నేను ఇంతకుముందు షేర్ చేశానా లేదా అనేది నాకైతే గుర్తులేదు. మీకు రాబోయే వీడియోస్లో తప్పకుండా ముందు అయితే నేను షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ అయితే కనుక తప్పకుండా టేక్ ఏ మూమెంట్ అండ్ దెన్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ లైక్ చేసి వీడియో అయితే చూసేసేయండి, ఓకేనా. ఇంక ఇక్కడ మేమైతే స్టేజ్ ఎక్కేసాము. ఆ తర్వాత ఫాలోడ్ బై లంచ్ అని చెప్పాను కదా, ఇక్కడ లంచ్ రెసిపీస్ ఏంటేంటి అనేది చూపిస్తాను, చూసేసేయండి. స్వీట్స్ అయితే చాలా రకాలు పెట్టారు. యాక్చువల్గా సుబ్బయ్య గారు హోటల్లో ఫుడ్ కదా, చాలా బాగుందండి. ఎందుకంటే ఆ స్పెసిఫిక్గా ఆ నేమ్ అనేది ఎందుకు తీసానంటే వాళ్ళ దగ్గర
ప్యూర్ వెజ్, దానికి తోడు అసలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఆవకాయ రైస్, తర్వాత పరాటా, బూరే, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. ఇక్కడ బిర్యానీ, తర్వాత బూందీ, అవి కొంచెం డిఫరెంట్ కదా, సో అందుకని చెప్పి బూందీ, స్వీట్ బూందీ, అలా బూరే అవన్నీ పెట్టారనమాట. అక్కడ నుంచి మేమైతే మా అన్నయ్య వాళ్ళ బాబుని చూడడానికి అయితే వచ్చామండి. అంటే మా వదినమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా అన్నయ్య వాళ్ళు కాకినాడలో ఉంటారు, కానీ మా వదినమ్మకి రీసెంట్గా డెలివరీ అయిందనమాట. అంటే ఒక 3 months బాబు అనమాట. వెనకాతలు ఉంది కదా, తనే మా వదినమ్మ. ఇక్కడ అదిగోండి తనే. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ ఇంటికి వస్తే వచ్చామన్నమాట. వాళ్ళు కాకినాడలోనే ఉంటారు. ఇక్కడ మా అందరికీ స్నాక్స్ అవి పెట్టింది. అదిగో మా బావగారు ఎత్తుకున్నారు కదా, వాడే బుడ్డోడు అనమాట. ముందైతే మా నయన్ తోటోడు, అంటే ఇప్పుడు 7 years అనమాట. పాప ఉంది, ఇప్పుడేమో సెకండ్ డెలివరీ అయింది బాబు అనమాట. మా అన్నయ్య వాళ్ళు బెంగళూరులో ఉంటారు, ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ ఇంకా మేమైతే మా అన్నయ్య వాళ్ళ పాపని అలాగే మా నయన్ని తీసుకొని నేను మా హస్బెండ్ ఇక్కడ కాకినాడలో SRMT మాల్ అని ఉంటుంది అనమాట. సో ఆ మాల్కి అయితే మేము తీసుకొని వచ్చాము. పిల్లలు ఆడుకుంటారు కదా కాసేపు అని, ఇంకా బర్త్డే రోజు ఈవినింగే మేము మాల్కి అయితే వచ్చామన్నమాట. పిల్లలైతే బాగా మంచిగా గేమ్స్ అవి మంచిగా ఆడారండి, బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ మీకోసం అయితే ఈ డెకార్ అయితే చూపిస్తున్నాను అనమాట.
ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 8:15 అయింది. మేమైతే చెక్అవుట్ చేసేయాలి. సో అందుకని చెప్పేసి రెడీ అయిపోతున్నాము. యాక్చువల్గా 2 రూమ్స్ తీసుకున్నారనమాట హర్ష వాళ్ళు. సో మేమైతే ఆ రూమ్లో ఉన్నాం. రూమ్ కూడా చాలా బాగుంది. ఈ బ్యాంక్వెట్ హాల్స్ అలాగే రూమ్స్ ఇవన్నీ అంటే కొత్తగా కట్టారండి. ఈ ఫంక్షన్ హాల్ అయితే రూమ్ అది కూడా చాలా బాగుంది. మీకు ఆల్రెడీ చూపించింది. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అంటే రూమ్ తలకు డోర్ అనమాట. ఇదంతా బెడ్. ఓకే, ఇటువైపు వచ్చేసరికి టీవీ ఉంది. ఇది వచ్చేసరికి టీవీ యూనిట్. ఇక్కడ ప్లాంట్ పెట్టారు. అలాగే అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఆ పక్కనేమో అదేమో వాష్రూమ్ అనమాట. ఇవండి ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది. ఆర్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలాగే ఫుడ్ బాగుంది. రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ బ్లాగ్ అయితే దీనికి అటాచ్ చేస్తాను అనమాట. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మా ఆర్యబాబు బర్త్డే సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయి? డెకోర్ కానీ ఫుడ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. వీడియో అయితే ఒక థమ్స్ అప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అవును, మర్చిపోయిన చెప్పడం. ఈరోజు నైటే మేము గౌతమికి అయితే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటి వరకు అయితే హైదరాబాద్ కాకినాడలోనే ఉంటున్నాము. అంటే యాక్చువల్గా మేము ఇంకా వైజాగ్ అయితే వెళ్ళట్లేదు. అక్క వాళ్ళు అందరూ వచ్చారు కానీ మేము వైజాగ్ అయితే వెళ్ళట్లేదు. మా అత్తమ్మ గారు అయితే అక్క వాళ్ళతో వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడైతే ఇంకా మేము ఈరోజు ఉండేసి అంటే సాటర్డే ఫంక్షన్ అయిపోయింది. సండే ఉండేసి సండే నైట్కి మేము గౌతమి 7:30కి ఉంటుంది ఇక్కడ కాకినాడలో. సో ఆ ట్రైన్కి అయితే మేము వెళ్ళిపోతాం అనమాట హైదరాబాద్. వచ్చిన పిల్లలందరికీ ఇవైతే ఐప్యాడ్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు అనమాట చందన వాళ్ళు బర్త్డేకి. సో ఈ పెన్సిల్ ఉంది కదా పక్కనే, ఆ పెన్సిల్తో దీన్ని నోట్ చేసుకోవచ్చు. ఎరేజబుల్ ఐప్యాడ్ అనమాట. ఇదిగోండి పక్కన బటన్ ప్రెస్ చేస్తే ఎరేజ్ అవుతుంది. చాక్లెట్ ఈ ఐప్యాడ్ అందరికీ గిఫ్ట్గా అయితే పిల్లలందరికీ అయితే ఇచ్చారనమాట. సో పెద్దవాళ్ళకేమో బాక్సెస్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి రిమోట్ కార్ 9కి ఇచ్చింది చందన. తర్వాత ఇదిగోండి ఈ బాక్సెస్ అయితే వచ్చిన వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ ఇచ్చారనమాట. పిల్లలకేమో ఐప్యాడ్స్ చాక్లెట్స్ ఇచ్చారు. పెద్దవాళ్ళకేమో ఈ బాక్సెస్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ఇచ్చారనమాట. అలాగే మీకైతే లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. దీనికి కంటిన్యూషన్ అంటే నెక్స్ట్ డే వీడియో కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ వీడియో వస్తుంది. అంటే సండే మేము వెళ్ళిపోయిన రోజు ఫారెస్ట్కి అలాగే బీచ్కి వాటికి వెళ్ళామన్నమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.